హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగైతే మాత్రం 7th ఎపిసోడ్. మిగతా ఎపిసోడ్లు చదవాలంటే నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మీ అతిగారాభం వల్లే అది చెడిపోతుంది అంటూ ఉష తన పక్కన కూర్చొని తల నిమురుతుంది పప్పిది. పప్పి తల ఒడిలో పెట్టుకొని మీరు చెప్పండి అని సైగ చేస్తుంది ఉష. నో, నువ్వే చెప్పు అంటాడు శ్రీనివాస్. ప్లీజ్ అని కళ్ళతో చెప్తుంది ఉష. పప్పి, పప్పి బంగారం, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు శ్రీనివాస్ ప్రేమగా. చెప్పండి ఏంటి విషయం అంటుంది పప్పి. ఏం లేదు, నేను బ్యాంకు పని మీద 15 డేస్ వైజాగ్ వెళ్తున్నాను. అలాగే సేమ్ టైం మమ్మీ కూడా సెమినార్కి ఢిల్లీ వెళ్తుంది అన్నాడు చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ. సో వాట్ అంటుంది ఛానల్ మారుస్తూ పప్పి. అందుకని నిన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళలేను కదా అన్నాడు శ్రీనివాస్. కదా, అయితే మీలో ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళండి అంటుంది పప్పి. అదెలా కుదురుతుంది? నీకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 15 డేస్ నువ్వు మాతో వస్తే టాప్ ఎలా చేస్తావు అని అడుగుతుంది ఉష. మరేం చేద్దాం అంటుంది టీవీ నుంచి తల తిప్పకుండా పప్పి. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది పప్పి అన్నాడు శ్రీనివాస్ చాలా హుషారుగా. ముందు ఐడియా చెప్పు, అద్భుతమా కాదా అనేది నేను చూస్తాను అంటుంది పప్పి. ఏం లేదు, ఈ 15 డేస్ నువ్వు తో అడ్జస్ట్ అంటూ ఆగిపోతాడు శ్రీనివాస్ అటుపై ధైర్యం లేక. ఆ మాట వినగానే నో, నహి, వద్దు అని 3 భాషల్లో అరుస్తుంది పప్పి. ఎందుకు అరుస్తున్నావు సీరియస్ గా అడుగుతుంది ఉష. అరవడం లేదు మమ్మీ, ఏడుస్తున్నాను. సరిగ్గా చూడు, ఆ రాక్షసుడితో, ఆ హిట్లర్తో, ఆ ఒసామా బిన్ లాడెన్తో, ఆ కసబ్తో అనగానే నోర్ముయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతా అని వార్నింగ్ ఇచ్చి చూసారా, స్మూత్ గా హ్యాండిల్ చేస్తానన్నారు. ఎన్ని మాటలు అంటుందో వాణ్ణి, ఇది ఎప్పటికీ మారదు అని కోపంగా అని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఉష. జై పైన మాట పడనివ్వదు కదా. శ్రీనివాస్ ఏదో చెప్పడానికి నోరు తెరవగానే నా ఫ్రెండ్స్తో హాస్టల్లైనా ఉంటా, లేదా అమ్మమ్మని ఇక్కడికి తీసుకురండి, అంతేగాని నన్ను ఆ పుడ్లిబోన్లోకి మాత్రం తోయొద్దు అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది పప్పి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సూరమ్మకి కాల్ చేస్తాడు శ్రీనివాస్. సూరమ్మ ఉషకి సొంత తల్లే అయినా ఆమెకు పూర్తిగా అపోజిట్. పొద్దున లేచింది మొదలు ఇరుగు పొరుగుతో ముచ్చట్లు, రోజంతా ఎవరినో ఒక్కరిని గెలికి మరీ తిడుతూ అరుస్తూ ఉంటుంది. గాలికి పోయేది నెత్తినేసుకుంటుంది. మరీ ముఖ్యంగా జై అంటే అస్సలు పడదు ఆమెకు. అందుకే ఆవిడంటే ఉషకి కూడా అస్సలు ఇష్టం ఉండదు. కానీ పప్పికి ఆవిడంటే ప్రాణం. పిలవగానే వాలిపోతుంది. సూరమ్మకి కూడా అంతే. పప్పి అంటే ప్రాణం. అంటే నమ్మండి, ఇద్దరు కలిశారంటే జై పైన కారాలు మిరియాలు నూరుతారు. ఇక నెక్స్ట్ వీళ్ళు వెళ్లే టైంలోగా శ్రీనివాస్ నిలయంలో వాలిపోయింది సూరమ్మ. ఒరే జై, ఎక్కడున్నావురా? ఇక్కడ మన ల్యాండ్ లో బోరు వేస్తుంటే కొంతమంది వచ్చి ఆపారు అంటూ కంగారుగా ఫోన్ చేశాడు శాస్త్రి. ఏంటంట విషయం? ఎవరు వాళ్ళు? కనుక్కో, నేను 10 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చిన జై బుల్లెట్ ఎక్కుతూ. కరెక్ట్ గా 10 నిమిషాల్లో అక్కడికి చేరుతాడు జై. ఒక ఇన్నోవా కారు, దాని చుట్టూ 10 నుంచి 15 మంది టాప్ టు బాటమ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతూ నిలబడి ఉన్నారు. ఆ కారు బోనెట్ పైన దాదాపు 50 ఏళ్ల వయసులోపు మనిషి ఉన్నాడు. వాడి మెడలో బంగారు చైన్లు, చేతికి ఉంగరాలు, కర్లీ కర్లీ హెయిర్ స్టైల్ తో కూర్చొని ఆకు తింటూ బొట్టుతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఆ రౌడీలకి వాడే పెద్ద రౌడీ. అందరూ పిల్ల రౌడీల్లా ఉన్నారు. జైని చూడగానే శాస్త్రి పరిగెత్తుకుంటూ వచ్చి
వాళ్ళేరా మన పని ఆపింది అని చెప్పాడు. ఏంటి మ్యాటర్? వాళ్ళనే చూస్తూ బైక్ లాక్ చేసి అడిగాడు శాస్త్రి. అడిగానురా. ఈ ఏరియాలో పెద్ద దాదా ఉన్నాడంట. ఆ దాదా పర్మిషన్ తీసుకుని ఇక్కడ పనులు చేయాలంట అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారా అన్నాడు కంగారుగా శాస్త్రి. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను అంటూ వాళ్ళ ముందుకు వెళ్ళి వాట్ హ్యాపెన్, ఎందుకు పని ఆపారు అని అడిగాడు జై తెల్ల చొక్కా వాడిని. తమ్మి, నువ్వెవరో మాకు తెలియదు. ఈ ల్యాండ్ నువ్వు కొన్నావని ఇప్పుడే తెలిసింది. ఈ ఏరియాలో మాకు ఒక రూల్ ఉంది. ఈ ఏరియాలో ఎవరు ల్యాండ్ అమ్మినా కొన్నా దందా చేసినా ఫస్ట్ మా అన్న పర్మిషన్ తీసుకోవాలి. మా అన్న బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఉండాలి. అప్పుడే వాళ్ళు సుఖంగా ఉంటారు అన్నాడు పొగరుతో విర్రవీగుతూ వాడు. అయితే అన్నట్టు చూశాడు శాస్త్రి. ఇంకా వాడు కంటిన్యూ చేస్తూ, ఈ ల్యాండ్ ఓనర్ మాకు తెలియకుండా నీకు అమ్మాడు. కాబట్టి నువ్వు మా పర్మిషన్ లేనిది ఇక్కడ ఏ పని చేయడానికి వీలేదు అంటూ ఆకు ఊశాడు ఆ తెల్ల చొక్కావాడు. వాణ్ణి చూస్తే కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి జైకి. కానీ ఇలాంటి టైంలో కోపం పనికి రాదు అని కూలై, చూడండి, నేనేమి అనవసరంగా మీరు అనవసరంగా వర్క్ ఆపి డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ఈ ల్యాండ్ ని కబ్జా చేయలేదు. లీగల్ గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కొన్నాను. మధ్యలో మీ పర్మిషన్ నాకెందుకు అడిగాడు జై. అచ్చా తమ్మి, నీకు గంగూబాయ్ తెలుసా అని అడిగాడు ఆ రౌడీ. ఎవరు గంగూబాయ్ అడిగాడు జై. అప్పుడు శాస్త్రి ముందుకొచ్చి, అదేరా మొన్న ఆలియా భట్ కొత్త సినిమా తీసింది కదా, ఆ సినిమా పేరు గంగూబాయ్. దాని గురించి అడుగుతున్నాడు. ఇంత చిన్న విషయానికి బోరు పని ఎందుకు ఆపారు? నాకు తెలుసు కదా. ఆలియా భట్ మహేష్ భట్, డైరెక్టర్ మహేష్ భట్ కూతురు, 90s హీరోయిన్ పూజా భట్ చెల్లి. ఈ మధ్యనే రిషి కపూర్ కొడుకుని రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా వాళ్ళకు ఒక పాప ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. చూస్తే పాత సినిమాలో విలన్ లా ఉన్నారు, కానీ ఫుల్ అప్డేట్ లో ఉన్నారు భయ్యా వీళ్ళు అన్నాడు శాస్త్రి తన ఫ్లోలో. అరే చుప్, గంగూబాయ్ అంటే సినిమా కాదురా, ఈ ఏరియాలోనే కాదు సిటీలోనే పెద్ద రౌడీ అన్నాడు వాడు. ఇది ఫ్రెండ్ ఇవాళ స్టోరీ. మిగతా స్టోరీ రేపు 8th ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.